హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ద 7th September 2020 హిందూలోని టోటల్ న్యూస్ అనాలిసిస్ చూద్దాం అండి. కట్టసీ బై శంకర్ ఐఏఎస్ అకాడమీ. ఏ ఆర్టికల్స్ ఏ పేజ్ నుంచి ఏ ఎడిషన్స్ నుంచి తీసుకోవడం జరిగిందో లిస్ట్ అవుట్ చేయడం జరిగింది, ఒకసారి చెక్ చేయండి. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి గవర్నమెంట్ సస్పెండ్ FCRA క్లియరెన్స్ ఆఫ్ 4 క్రిస్టియన్ గ్రూప్స్. అంటే ఈ యొక్క FCRA అనేది ఏంటి అంటే ఈ యొక్క ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అనమాట. ఈ యొక్క చట్టం కింద ఏంటంటే ఒక కొన్ని క్రిస్టియన్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో యొక్క NGOs అనేవి మామూలుగా అంటే ఏవైతే ఉంటాయో వాటిని పూర్తిగా సస్పెండ్ చేశారనమాట. మన భారతదేశంలో మొత్తం 22,457 NGOs అనేవి ఉన్నాయి. సో దీంతోపాటు ఈ యొక్క అంటే టెంపరీ రిజిస్ట్రేషన్ కింద అంటే ప్రజెంట్ రిజిస్టర్డ్గా ఉన్నాయి ఏవైతే ఉన్నాయో మొత్తం 22,457 అనమాట. సో దీనికి మొత్తంలో వీటిలో 20,647 వాటికి ఇప్పుడు లైసెన్స్ అనేది క్యాన్సిల్ చేశారు. దాంతోపాటు 6,702 అనేది డీమ్ టు హ్యావ్ అంటే రాబోయే కాలంలో అవి ఎక్స్పైర్ అయిపోతున్నాయి అనమాట మిగతా అన్ని చూస్తే కనుక. సో దీనికి సంబంధించి ఈ యొక్క విధానంలో మనం ముఖ్యంగా ఈ యొక్క FCRA గురించి తెలుసుకోవాలి. ఈ యొక్క క్రిస్టియన్ గ్రూప్ నుంచి ఈ యొక్క ఫండింగ్ అనేది US నుంచి ఫండింగ్ అనేది వచ్చిందనమాట. సో ఎక్కువ మొత్తంలో అమౌంట్ అనేది ఒక్కసారిగా ఫండింగ్ రూపంలో రావటం అనేది మన భారతదేశం యొక్క ఏదైతే ఈ యొక్క FCRA కింద అంటే ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కింద నిషేధం అనమాట. ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ FCRA 2010 ప్రకారం ఇది ఏదైతే ఈ చట్టం ఏదైతే ఉందో రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఏది ఫారిన్ నుంచి వచ్చే ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫండ్స్ అన్నింటినీ కూడా ఇది 1976 ప్రకారం ఏదైతే చట్టం ఉందో దాన్ని రీప్లేస్ చేస్తూ 2010లో ఈ చట్టం అనేది తిరిగి అమెండ్ చేయడం అనేది జరిగిందన్నమాట. మార్పులు తీసుకొచ్చారు. ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఈ యొక్క ఏవైతే ఉందో అంటే మనకు అంటే ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువగా అల్టిమేట్ అమౌంట్ అనేది ఈ యొక్క ఫారిన్ కాంట్రిబ్యూషన్ అనేది భారతదేశంలో యొక్క హాస్పిటాలిటీ కావచ్చు, యాక్టివిటీస్ కావచ్చు, డెటర్మెంటల్ కావచ్చు, వీటికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి ఈ యొక్క నిషిద్ధం అనేది ఉందన్నమాట. దేనికని మన భారతదేశం యొక్క నేషనల్ ఇంట్రెస్ట్ అనేది దీనివల్ల ఏంటంటే అక్కడ నుంచి ఫండింగ్ అనేది రావటం వల్ల మన భారతదేశంలో ఈ యొక్క అసాంఘిక కార్యకలాపాలని చేసే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఆ యొక్క అసాంఘిక కార్యకలాపాలను నిరోధించడం కోసం ఈ యొక్క చట్టం అనేది తీసుకురావడం జరిగిందనమాట. సో ఒక ఫారిన్ కాంట్రిబ్యూషన్ అంటే ఏంటి అంటే డొనేషన్ రూపంలో కావచ్చు, డెలివరీ రూపంలో కావచ్చు, లేకపోతే ట్రాన్స్ఫర్ మేడ్ బై ఎనీ ఫారిన్ సోర్సెస్ అనమాట. ఏది ఇండియాలో కాకుండా వేరే దేశంలో ఉన్నటువంటి కంపెనీ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఈ యొక్క మార్కెట్ వాల్యూ ఏదైనా కానీ కొన్ని మన మార్కెట్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అంటే వాటికి దాని ప్రకారం ఏంటంటే ఆ డొనేషన్స్ కావచ్చు, గిఫ్ట్లు కావచ్చు, ఏవైనా కానీ ఇక ఫారిన్ కాంట్రిబ్యూషన్ కింద ఉంటాయి. కానీ ఆ గిఫ్ట్లు అనేవి ఉండాల్సినటువంటి యొక్క లిమిట్ కన్నా ఎక్కువ కాస్ట్ ఉన్నాయి అనుకోండి, మళ్ళీ అది ఫారిన్ కాంట్రిబ్యూషన్లో దానికి నిషిద్ధం కింద ఉంటుందన్నమాట. సో ఈ యొక్క డొనేషన్స్ కావచ్చు, ఈ డెలివరీ కావచ్చు, ఈ యొక్క ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనీ కరెన్సీ అనేది ఇండియన్ కరెన్సీ అయినా ఫారిన్ కరెన్సీ ఏదైనా కానీ రూపంలో వీళ్ళు మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనమాట. ఈ యొక్క డొనేషన్ డెలివరీకి సంబంధించి, ట్రాన్స్ఫర్ ఆఫ్ సెక్యూరిటీకి సంబంధించి ఈ యొక్క ఏవైతే సెక్యూరిటీస్ కాంట్రాక్ట్స్ రెగ్యులేషన్ యాక్ట్ ఏదైతే ఉందో ఈ యొక్క 1956 ప్రకారం, ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1990 ప్రకారం ఉంటాయి అన్నమాట ఈ డొనేషన్స్ అవన్నీ కూడా. ఈ యొక్క డొనేషన్ డెలివరీకి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో ఈ యొక్క అంశాలు కావచ్చు, లేకపోతే ఈ యొక్క ఫారిన్ కరెన్సీ కావచ్చు సంబంధించినటువంటి సెక్యూరిటీ కావచ్చు, ఈ యొక్క ఏవైతే రిసీవింగ్ అమౌంట్ ఏవైతే ఉందో ఫారిన్ సోర్స్ నుంచి మనం చూసుకుంటే ఎలా ఉంటాయి అంటే మన ఎక్స్క్లూజివ్గా దేనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ ఫీజు కింద ఉంటాయి. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఏదైనా వ్యాపారపరమైనటువంటి ట్రాన్సాక్షన్స్ కావచ్చు, లేకపోతే కాంట్రిబ్యూషన్ టు ద NRIs ఏవైతే మేడ్ బై NRIs అనమాట, నాన్ రెసిడెన్షియల్ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క బంధుమిత్రులకి లేకపోతే యొక్క స్నేహితులకి, తల్లిదండ్రులకి డబ్బులు పంపించే అంశం కావచ్చు. ఈ యొక్క ఎట్లాగా అది పర్సనల్ సేవింగ్స్ నుంచి వచ్చితే పర్లేదు, ఏది నార్మల్ బ్యాంకింగ్ ఛానల్ ద్వారా వస్తే ఇబ్బంది ఏమి ఉండదు అనమాట. ఇలాంటి అంశాల్లో వీటికి ఏంటంటే ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. కానీ ఈ యొక్క ఎలిజిబిలిటీ టు రిసీవ్ కాంట్రిబ్యూషన్ అనేది చూడాలి అంటే ఈ యొక్క ఎనీ పర్సన్ ఏదైనా కానీ ఒక పర్సన్ కానీ అసోసియేషన్ కానీ ఏవైతే ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళ యొక్క ఏవైతే ఉన్నాయో రిస్ట్రిక్షన్స్ అనేవి ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే ఆదేశాలు ఉన్నాయో అవి ఫుల్ఫిల్ చేయాలన్నమాట. సో ఈ యొక్క డెఫినెట్ కల్చర్, ఎకనామిక్, ఎడ్యుకేషనల్, రిలీజియస్ ఆర్ సోషల్ ప్రోగ్రామ్ అయి ఉండాలి ఆ యొక్క ఏదైతే అసోసియేషన్ కావచ్చు, NGO అనేది. సో ఈ యొక్క FCRA రిజిస్ట్రేషన్ అనేది ముందుగా ఉండాలి. వాళ్ళకి ముందే ఈ యొక్క ఫారిన్గా కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ యొక్క రిజిస్ట్రేషన్ అనేది ఉండాలి. ఈ యొక్క దానికి సంబంధించిన పర్మిషన్స్ అనేవి తీసుకోవాలన్నమాట. ఈ యొక్క ఏదైతే అమౌంట్ ఉందో ఈ యొక్క ప్రొహిబిషన్ అంటే మనం ఇందాక చెప్పిన అంశాలు కాకుండా ఈ యొక్క FCRAకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఏ అమౌంట్ కూడా రావడానికి అనేది వీలు లేదనమాట. సో దీనికి సంబంధించి యొక్క ఫారిన్ కాంట్రిబ్యూషన్ కింద ఏంటంటే ఈ యొక్క ఎలక్షన్ క్యాండిడేట్స్ కావచ్చు, ఏదైతే ఉందో కరస్పాండింగ్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క గవర్నమెంట్ సంబంధించిన పొలిటికల్ పార్టీకి అఫెండర్స్ కావచ్చు, లేకపోతే ఏవైనా కానీ మన భారతదేశంలో ఎటువంటి ఎలక్షన్కి సంబంధించిన వాటికి కావచ్చు, ఈ యొక్క పొలిటికల్ పార్టీ కావచ్చు, మెంబర్ ఆఫ్ లెజిస్లేచర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇన్ఎలిజిబుల్ అనమాట. ఈ యొక్క దీన్ని కాంట్రిబ్యూషన్ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడానికి అవకాశం లేదనమాట. వేరే దేశాల నుంచి ఏ యొక్క పార్టీకి డబ్బులు అందకూడదు. జడ్జీలు కావచ్చు, గవర్నమెంట్ సర్వెంట్లు కావచ్చు, ఎవరు కూడా తీసుకోకూడదు. నెక్స్ట్ ఈ యొక్క కరస్పాండెంట్ కావచ్చు, నెక్స్ట్ ఎవరైతే ఈ యొక్క కార్టూనిస్టులు కావచ్చు, ఎడిటర్స్ కావచ్చు, ఈ యొక్క ప్రెస్ మీడియాకి సంబంధించిన వాళ్ళు,
మెంబర్ ఆఫ్ లెజిస్లేషన్ వాళ్ళు ఉండరు, అంటే వాళ్ళకి ఇన్ఎలిజిబుల్ అనమాట. పొలిటికల్ పార్టీ ఏదైతే ఉందో అది ఉండదు. తర్వాత యొక్క ఆర్గనైజేషన్ ఏవైతే పొలిటికల్ నేచర్ కలిగి ఉంటాయో అలాంటి వాటికి ఫండింగ్ అనేది ఉండదు. సో ఇండివిజువల్ కావచ్చు, అసోసియేషన్ కావచ్చు, ఏవైతే యొక్క ఫారిన్ కాంట్రిబ్యూషన్ ప్రొహిబిట్ చేశారో వాళ్ళకి ఉండదు. తర్వాత అసోసియేషన్ కావచ్చు, కంపెనీ కావచ్చు, ఏదైతే ప్రొహిబిటెడ్ బై బ్రాడ్కాస్ట్ ఏదైతే మనకు ఈ యొక్క మీడియా రంగానికి సంబంధించిన వాళ్ళకి కూడా ఈ యొక్క ప్రొహిబిషన్ అనేది ఉందన్నమాట. అప్లికబిలిటీ ఆఫ్ ద లా, ఈ యొక్క లా అనేది ఎవరికి అప్లికబుల్ అవుతుంది అంటే ఈ యొక్క మన భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ ప్రజలందరికీ అప్లికబుల్ అవుతుంది. దాంతోపాటు సిటిజన్స్ ఆఫ్ ద అవుట్ సైడ్ ఇండియా అంటే ఈ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అయి ఉండాలా, వాళ్ళు అవుట్ సైడ్ ఇండియా ఉన్న వాళ్ళకి కూడా ఈ యొక్క చట్టం అనేది వర్తిస్తుంది అనమాట. మన భారతదేశ పౌరుడు అయి ఉండాలి, వాడు వేరే దేశంలో ఉన్నప్పటికీ కూడా వాడికి ఈ చట్టం అనేది అప్లికబుల్ అవుతుంది అనమాట. సో ఇంకా ఏంటంటే అసోసియేషన్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇప్పుడు మన బ్రాంచెస్ ఇప్పుడు సపోజ్ ఏదైనా కంపెనీ ఉందనుకోండి, సపోజ్ ఎక్స్ కంపెనీ ఉంది, దాని యొక్క బ్రాంచ్ అనేది ఫారెన్లో ఎక్స్ అనేది కంపెనీయే ఉంది, అక్కడ ఆ బ్రాంచ్కి కూడా డబ్బులు అనేవి అందకూడదు అనమాట. దాంతోపాటు యొక్క సబ్సిడరీ కావచ్చు, అవుట్ సైడ్ ఇండియా ఏవైతే ఉన్నాయి కంపెనీస్, ఇప్పుడు బ్రాంచెస్ ఏవైతే చెప్పాం అలాంటివి అనమాట, అలాంటి వాటికి నిషేధం అనమాట. సో ఇంకా ఎలిజిబిలిటీ ఏంటి అంటే రిజిస్ట్రేషన్ ఉండాలా, ప్రయర్ పర్మిషన్ ఉండాలా, ఈ యొక్క ఏదైతే ఎఫ్సిఆర్ఏ కింద రిజిస్ట్రేషన్ ప్రయర్ పర్మిషన్ ఉండాలా. తర్వాత ఇంకా గ్రాంట్స్ సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ కావచ్చు, ఏవైతే ఉన్నాయో అంశాలు అనేవి ఈ యొక్క ఏదైతే యాక్ట్ అనేది సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఆఫ్ 1860 కింద వాళ్ళు రిజిస్టర్ అయి ఉండాలన్నమాట ఆ యొక్క అసోసియేషన్ అనేది. దాంతోపాటు ఇండియన్ ట్రస్ట్ లేదా అది కావచ్చు, లేకపోతే ఇండియన్ ట్రస్ట్ యాక్ట్ ఆఫ్ 1882 కింద ఆ యొక్క ఏదైతే అసోసియేషన్ అనేది ఎలిజిబుల్ అయి ఉండాలన్నమాట. సో ఈ యొక్క ఎగ్జిస్టింగ్ అనేది ఇప్పుడు లీస్ట్ అంటే 3 years నుంచి అది కనీసం దాని యొక్క వ్యవహార అంటే దాని యొక్క ఆపరేషన్స్ అనేవి జరిగే యాక్టివిటీ అనేవి ఉండాలి. వీళ్ళకు ముందు ఫండింగ్ ఇవ్వాలంటే మినిమం గడిచిన 3 సంవత్సరాల్లో మినిమం ఆర్గనైజేషన్కి 10 లక్షల రూపాయల ఖర్చు అనేది అయ్యి ఉండాలన్నమాట. దాంతోపాటు ఈ యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది ఒక వ్యాలిడ్ పీరియడ్ 5 years ఉంటుందన్నమాట. తర్వాత ఎక్స్పైర్ అయితే మళ్ళీ వాళ్ళు రెన్యువల్ చేసుకోవాలి, ఆ వ్యాలిడ్ పీరియడ్ అనేది ఉండాలి ఆ రిజిస్ట్రేషన్ కూడా. సో ఎలిజిబిలిటీ ప్రయర్ పర్మిషన్కి ఇప్పుడు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, 3 years ఎగ్జిస్టింగ్ అనేది అంటే ఆ యొక్క కంపెనీ అనేది అప్లై చేసుకోవడానికి 3 సంవత్సరాల ముందే పెట్టింది ఉండాలా, ఆపరేషన్స్ జరుగుతూ ఉండాలి. దాంతోపాటు ఈ యొక్క ఏవైతే ఉన్నాయో స్పెసిఫిక్ అమౌంట్ అనేది వాళ్ళు ఖచ్చితంగా డోనర్ అనేవాళ్ళు ఎందుకు ఉద్దేశంతో ఇస్తున్నారు అనేది కూడా స్పెసిఫై చేయాలన్నమాట. సో ఈ యొక్క దాంతోపాటు ఇంకా ఏం క్రైటీరియాస్ ఉంటాయంటే ఈ యొక్క చట్టం ఆల్రెడీ చెప్పాం కదా, ఈ యొక్క రిజిస్ట్రేషన్ యాక్ట్ కావచ్చు, లేకపోతే ట్రస్ట్ యాక్ట్ ఆఫ్ ఇండియన్ ట్రస్ట్ యాక్ట్ ఆఫ్ 1882 కావచ్చు, ఈ యొక్క సెక్షన్ 8 కింద ఖచ్చితంగా ఉండాలన్నమాట. సో ఈ యొక్క కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో లెటర్ సంబంధించిన డోనర్ ఇండికేషన్ అనేది కూడా ఉండాలి, ఫారెన్ కాంట్రిబ్యూషన్ అతను ఎందుకు చేస్తున్నాడు అనేది. సో ఈ యొక్క రిపోర్టింగ్ నామ్స్ ప్రకారం ఏంటంటే ఎవ్రీ ఎంటిటీ అనేది ఈ యొక్క దీని ప్రకారం ప్రయర్గా ఈ యొక్క ముందే వీళ్ళు ఎఫ్సిఆర్ఏ కింద రిజిస్టర్ అయ్యి ఉండాలా. సో దాంతోపాటు ఈ యొక్క యాన్యువల్ రిపోర్ట్ అనేది వాళ్ళ ప్రకారం చూసుకుంటే ఆ రిసిప్ట్స్ కావచ్చు, పేమెంట్స్ కావచ్చు, బ్యాలెన్స్ షీట్స్ అనేవి కూడా రిలివెంట్గా ఫైనాన్షియల్ ఇయర్లో ఆ అథారిటీ అనేవాళ్ళు కరెక్ట్గా బ్యాలెన్స్ చేసే విధంగా ఉండాలన్నమాట. అలా ఉన్నప్పుడు మాత్రమే వీళ్ళకి ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు అనమాట. నెక్స్ట్ కోర్ట్స్ డ్రాఫ్ట్ అండ్ స్ట్రింగ్స్ ఇన్ ద జ్యుడిషియరీ ఆర్మర్, అంటే ఈ యొక్క జ్యుడిషియరీ సంబంధించినటువంటి ఆర్మర్లో పూర్తిగా ఈ యొక్క కోర్టులు అనేవి ఇరుక్కుపోతున్నాయి అని చెప్పేసి ఈ యొక్క ఒకప్పుడు ఈ యొక్క జస్టిస్ అయినటువంటి ఈయన ఒక ఆధార్ చెప్పాడు అనమాట. సో దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశం ఏంటి అంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ మనం ప్రశాంత్ భూషణ్ కేసు అనేది చూసాం, కోర్ట్ ఆఫ్ కంటెంప్ట్ అనేది. ఆ కంటెంప్ట్ అనే యాక్ట్ అనేది 1971 యాక్ట్ ఏదైతే ఉందో అది పూర్తిగా ఏంటంటే దెబ్బతీసేదనమాట. పూర్తిగా ఈ యొక్క రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఏవైతే అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి తూట్లు పడిచే విధంగాను కోర్టులకు ఒక అంటే విశేష అధికారాన్ని కల్పించే విధంగా ఉందన్నమాట. దాంతోపాటు ఈ యొక్క జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ కూడా ఈ యొక్క న్యాయపరమైనటువంటి ఇండిపెండెన్స్ కూడా రావడం వల్ల చాలా వరకు సమస్యలు అనేవి ఉన్నాయని చెప్తున్నారు అనమాట. ఈ యొక్క కోర్ట్ ఆఫ్ కంటెంప్ట్ అనేది మన యాక్ట్ అనేది 1971 ప్రకారం మనం చూసుకుంటే ఇప్పుడు ప్రశాంత్ భూషణ్కి ఏం చేశారంటే ఆయనకి ₹1 ఫైన్ అనేది నామినల్గా వేశారన్నమాట. సో దానికి సంబంధించి ఆయన ఏంటంటే ఆ ఫైన్కి కట్టకపోతే ఆయన 3 నెలలు జైలు శిక్ష అంటే జైలు శిక్ష అనుభవించాలా. దాంతోపాటు 3 సంవత్సరాలు సుప్రీంకోర్టులో ఆయన ప్రాక్టీస్ అనేది చేయకూడదు అనమాట. సో ఈ యొక్క ఆధార్ చెప్పినటువంటి అంశం ప్రకారం ఏంటంటే ఈ యొక్క సెల్ఫ్ డిఫీటింగ్ అనమాట. ఈ యొక్క ఏదైతే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది మనల్ని మనమే ఓడించుకోవడానికి ఉపయోగపడే ఒక అంశం ఇది. దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. సో ఈ యొక్క జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ అనేది ఏదైతే ఉందో పూర్తిగా ఈ యొక్క సమాజానికి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి అనేది తీసుకొస్తుంది అనమాట. ఇప్పుడు మనం జస్టిస్ అరుణ్ మిశ్రా అనే అతని విషయంకి వస్తే యాక్చువల్గా ఈ జస్టిస్ అరుణ్ మిశ్రా అనే ఈ యొక్క ఏదైతే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద సంబంధించినటువంటి ప్రశాంత్ భూషణ్ కేసు కూడా ఆయన యొక్క బెంచ్లో ఆయన కూడా ఉన్నాడు అనమాట. ఆయన బెంచ్లోనే హెడ్ అనమాట. ఈయన కనుక మనం చూసుకుంటే కనుక ఈ యొక్క సీజేఐ రోల్ అనేది చాలా సస్పీషియస్గా ఉందన్నమాట. అంటే ఈ సీజేఐ ఎవరైతే ఉన్నారో మాస్టర్ ఆఫ్ ద రోస్టర్ అనమాట. అంటే అతను ఏదైనా కానీ ఈ యొక్క కోర్టుకు సంబంధించిన అంశాలకు సంబంధించి ఆయన ఇష్టానుసారంగా వ్యవహరించవచ్చు. దీని ప్రకారం ఏంటంటే ఈ యొక్క బెంచ్ని ఏదైతే ఏర్పాటు చేయాలో ఆ బెంచ్కి ఎవరిని హెడ్ చేయాలనేది ఆయన విచక్షణ అధికారం మీద ఉంటుందన్నమాట. సో ఈ యొక్క సిస్టమ్ అంతా కూడా ఏంటంటే పూర్తిగా అపారదర్శకంగా ఉంటుంది అనమాట, ఒపిక్గా ఉంటుంది, బయటికి కనపడదు, ఆయన ఎందుకు అలా చేస్తాడో తెలియదు. సో ఇప్పుడు మనకు పొలిటికల్ సెన్సిటివ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ కేసెస్ అన్నిటికి కూడా
ఆ జడ్జి హెడెడ్ బై ఎవరు ఉంటారంటే అరుణ్ మిశ్రా ఉంటాడనమాట. సో ఇక్కడ ఈ రీసెంట్ స్టడీస్ ప్రకారం చూసుకుంటే ఆయన ఇచ్చినటువంటి తీర్పులన్నీ కూడా ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ అంటే ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో ఈ యొక్క పదవుల్లో ఉన్న వాళ్ళకి అనుకూలంగా మాత్రమే ఉన్నాయన్నమాట. దీంతోపాటు ఈయన సుప్రీంకోర్టు ఆఫ్ చేసినటువంటి ఏవైతే ఉన్నాయో రైట్ బేస్డ్ కోర్టు కావచ్చు, ఎగ్జిక్యూటివ్ కోర్టు కావచ్చు, ఇవన్నీ కూడా చూసుకుంటే ఆయన యొక్క ఆ విశేష అధికారాలన్నీ ఉపయోగించుకొని ఆయన ఇష్టానుసారంగా వాళ్ళకు అనుకూలంగా ఉండే విధంగా, రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉండే విధంగా ఉందన్నమాట. సో దీంతోపాటు ఏంటంటే ఈ యొక్క పోస్ట్ అనేది పూర్తిగా పొలిటికల్గా కర్రలు సంతరించుకుంటుంది, అంటే రాజకీయ ప్రాధాన్యత అనేది సంతరించుకుంటుంది అనమాట. సో దీనివల్ల ఏంటంటే ఈ యొక్క చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనేది పూర్తిగా ఈ యొక్క ఇంతకుముందు రిటైర్డ్ అయిన వాళ్ళు కావచ్చు, ఈ యొక్క ఎవరైతే ఉన్నారో అపోనెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటంటే మీరు రిటైర్డ్ అయిన తర్వాత మంచి మంచి పదవులు అనేవి ఇస్తామని చెప్పేసి వాటిని కరప్ట్ చేస్తున్నాను అనమాట. ఎగ్జాంపుల్ మనం గినగా చూసుకుంటే ఈ మధ్య రీసెంట్గా మన యొక్క అంటే సిజేఐగా రిటైర్ అయినటువంటి రంజన్ గొగోయ్ అనే అతను ఈ యొక్క పూర్తిగా ఇప్పుడు ఆయన ఏంటంటే ఆయన అంటే రాజ్యసభ మెంబర్ అయ్యాడనమాట. సో ఇలాంటి విధానాల వల్ల ఏంటి అంటే ఈ యొక్క జ్యుడిషియరీ వ్యవస్థ అనేది దెబ్బతింటుందన్నమాట. దీంతోపాటు ఇంకా ఆధార్ ఏం చెప్పాడంటే జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ ఏదైతే ఉందో ఈ యొక్క అంటే డిఫరెంట్ కేసెస్ అనేవి బెంచెస్ సంబంధించినటువంటి అంశాలు అనేవి సుప్రీంకోర్టు అలాట్ చేస్తారనమాట. దానికి ఎటువంటి యొక్క సరైనటువంటి రీజన్ అనేది చెప్పరనమాట. దీంట్లో రిఫార్మ్స్ ఏం తీసుకురావాలంటే ఈ యొక్క రోల్ బేస్డ్ మెకానిజం అనేది తీసుకురావాలా. దీంతోపాటు ఈ యొక్క డిస్క్రిప్షన్ అనేది అలౌ చేయకూడదు అనమాట. షుడ్ బి అలౌడ్ దేనికి సంబంధించి కేసుకు సంబంధించి. సో కేసు అలొకేషన్ సిస్టమ్ అనేది షుడ్ బి న్యూట్రల్గా ఉండాలి ఆ కేసు అలాట్ చేసేది. బెనిఫిట్ ఏంటంటే ప్రివెంట్ ద బెంచెస్ ప్యాకింగ్, ఈ యొక్క బెంచ్లు ప్యాకింగ్ చేసేటప్పుడు సరైనటువంటి అంశాలు అనేవి తీసుకోవాలా. దాంతోపాటు ఈ యొక్క న్యూట్రాలిటీ, తర్వాత ఇంపార్షియాలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ అనేది ఉండాలా. దీంతోపాటు ఇంకా కోర్ట్స్ సంబంధించినటువంటి ప్రొటెక్టెడ్ సంబంధించినటువంటి అవుట్ సైడ్ ఇంటర్ఫియరెన్స్ సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలా. సో ఈ యొక్క పబ్లిక్ కాన్ఫిడెన్స్ అనేది ఇంప్రూవ్ చేసుకొచ్చే విధంగా ఈ యొక్క ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అనేది ఉండాలన్నమాట. సో దాంతోపాటు ఈ యొక్క లిటిగేంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఈ యొక్క ఫెయిర్నెస్ సంబంధించినటువంటి ప్రొడక్ట్ సంబంధించినటువంటి బేసిక్స్ రైట్స్ అనేవి, ఫ్రీడమ్ అనేవి వితౌట్ కాంప్రమైజ్ కింద ఇచ్చే విధంగా ఉండాలన్నమాట. సో అలా చేసినప్పుడు కొంతవరకు ప్రభావితంగా ఉంటుందన్నమాట. సో ఇక నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇల్లీగల్ రోడ్ ఇన్ శాంక్చురీ పోజెస్ థ్రెట్ టు వైల్డ్ లైఫ్. వైల్డ్ లైఫ్ సంబంధించినటువంటి థ్రెట్ అనేది అంటే వైల్డ్ లైఫ్ దగ్గరలో ఏదైతే ఎకాలజీలో ఆ యొక్క ఎకోసిస్టంలో ఈ యొక్క రోడ్లు అనేవి నిర్మించకూడదు అనమాట. దానివల్ల ఏంటంటే వైల్డ్ లైఫ్కి ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని చెప్తున్నాను అనమాట. సో ఈ యొక్క ఎకో సెన్సిటివ్ జోన్స్ అంటే ఏంటి అంటే ముఖ్యంగా ఈ యొక్క 10 కిలోమీటర్లు ఏదైతే నేషనల్ పార్క్ కావచ్చు, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కావచ్చు, చుట్టూ 10 కిలోమీటర్ల ఈ యొక్క రేడియస్లో ఉన్న ప్రాంతాలని మనం ఎకో సెన్సిటివ్ జోన్స్ అంటాం అనమాట. ఇలాంటి జోన్స్ అనేవి పూర్తిగా మనం ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఆర్డర్ కింద సెక్షన్ 3 ఆఫ్ వి ఆఫ్ ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 కింద ఇది నోటిఫై చేయడం జరిగిందనమాట. సో ఈ యొక్క పర్పస్ ఏంటి అంటే ఈ యొక్క సాక్ అబ్జర్వర్సర్స్ అనమాట. ఈ చుట్టూ ఉన్నటువంటి ఈ యొక్క 10 కిలోమీటర్లు అనేవి చాలా వరకు ఆ యొక్క ఏవైతే నేషనల్ పార్క్స్ కావచ్చు, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్కి కొంతవరకు ఏంటంటే ఈ యొక్క వాటి నుంచి వచ్చే జంతువులు వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఆ ఎకాలజీ అనేది ఇంతవరకు కూడా విస్తరించే అవకాశం ఉందన్నమాట. సో ఈ యొక్క జోన్స్ ఏవైతే ఉన్నాయో హై ప్రొటెక్టెడ్ ఏరియా కిందకు వస్తాయి అనమాట. దీస్ టైప్ ఆఫ్ ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ద ప్రొటెక్టెడ్ ఏరియాస్ అనేవి ఇంకా అంటే ఆ చుట్టూ ఇంకా చాలా ఉంటాయి అనమాట. సో ఇలాంటి సెన్సిటివ్ కారిడార్స్లో మనం ఏదైనా రోడ్డు కానీ ఏమైనా నిర్మాణాలు జరిపితే కనుక దానివల్ల ఏమవుతుందంటే రాబోయే కాలంలో ఆ యొక్క ప్రభావం అనేది ఆ నేషనల్ పార్క్ మీద పడే అవకాశం ఉంటుంది అనమాట. సో దీని ప్రకారం ఏంటంటే ప్రొహిబిటెడ్ యాక్టివిటీస్ అనేవి వీటి కింద మనం చూసుకుంటే ఈ యొక్క కమర్షియల్ మైనింగ్ కావచ్చు, సెట్టింగ్ ఆఫ్ సా మిల్లింగ్స్ ఏవైతే ఉన్నాయో, పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ కావచ్చు, కమర్షియల్ యూజ్ ఆఫ్ ఫైర్వుడ్ కావచ్చు, తర్వాత మేజర్ హైడ్రో పవర్ ప్లాంట్స్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క టూరిజం యాక్టివిటీస్, సర్టెన్ టూరిజం యాక్టివిటీస్ ఉంటాయి అనమాట. తర్వాత ఎఫ్లూయెంట్ అండ్ సాలిడ్ వేస్ట్ అనేది అక్కడ న్యాచురల్ వాటర్ బాడీస్ దగ్గర వేస్ట్ పడేయడం అనేది. తర్వాత సమ్ రెగ్యులేటెడ్ యాక్టివిటీస్ అనమాట. ఇవి ఏంటంటే ఫిల్లింగ్ ఆఫ్ ట్రీస్, చెట్లను నిర్మించడం ఒకటి. నెక్స్ట్ డ్రాస్టిక్ చేంజ్ ఇన్ ద అగ్రికల్చరల్ సిస్టంలో మార్పులు తీసుకురావడం కావచ్చు. తర్వాత కమర్షియల్ యూజ్ ఆఫ్ ద నేచురల్ వాటర్ రిసోర్సెస్ అనేవి కమర్షియల్గా యూజ్ చేయడం ఒకటి. సెట్టింగ్ అప్ ఆఫ్ హోటల్ ఆర్ రిసార్ట్స్, ఇవన్నీ కూడా కొంతవరకు రెగ్యులేటెడ్ యాక్టివిటీస్ అనమాట. అంటే ఇవి చేయొచ్చు, కొంతవరకు రెగ్యులేషన్స్తో చేయొచ్చు అనమాట. సమ్ పర్మిటెడ్ యాక్టివిటీస్ అనమాట. ఇది అగ్రికల్చరల్, హార్టికల్చర్ సంబంధించినటువంటి ప్రాక్టీస్ చేయొచ్చు, రెయిన్ వాటర్ హార్వెస్ట్ చేయొచ్చు, ఆర్గానిక్ ఫార్మింగ్ చేయొచ్చు, తర్వాత అడాప్షన్ ఆఫ్ గ్రీన్ టెక్నాలజీ చేయొచ్చు, యూజ్ ఆఫ్ రిన్యూవల్ ఎనర్జీ రిసోర్సెస్ అనేవి కూడా చూడొచ్చు అనమాట. సో అలాంటి ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో చేయొచ్చు అనమాట. సో ఇక నెక్స్ట్ కేశవానంద భారతి. ఈ కేశవానంద భారతి అనేది మనం ఆల్రెడీ యొక్క సివిల్ సర్వీసే కాదు, ఈ కేసు సివిల్ సర్వీస్ చదివిన ప్రతి ఒక్కళ్ళు కూడా కేశవానంద భారతి కేసు అనేది అందరికీ ఈ పేరు అనేది అంటే బాగా ప్రసిద్ధి చెందినటువంటి కేసు అనమాట. సో ఈ యొక్క కేసు అనేది మన భారతదేశంలోనే చాలా పెద్ద కేసు అనమాట. దీనివల్ల చాలా వరకు రాజ్యాంగపరమైనటువంటి అమెండ్మెంట్స్ అనేవి జరిగినాయి. సో దీనికి ఈ యొక్క కాన్స్టిట్యూట్ బెంచ్, హైయెస్ట్ బెంచ్ అనమాట, 13 మంది జడ్జీలు కలిగినటువంటి బెంచ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కేశవానంద భారతి ఎవరైతే ఉన్నారో ఆయన చనిపోయారనమాట. సో ఆయన చనిపోయారు కాబట్టి ఇప్పుడు ఆయనకు సంబంధించినటువంటి కేసు గురించి ఒకసారి ఇన్ డీటెయిల్గా ఒకసారి చూద్దాం.
సో కేశవానంద భారతి కేసు అనేది స్టేట్ ఆఫ్ కేరళకు సంబంధించినటువంటి 1973 కేసు అనమాట. అప్పుడు 1973లో ఏం జరిగిందంటే కేరళకు సంబంధించి 1969లో ఈ యొక్క ల్యాండ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ యొక్క 1970లో కేశవానంద భారతి ఏం చేశాడంటే ఈ యొక్క ఆర్టికల్ 25 ప్రకారం, 26 ప్రకారం, 31 ప్రకారం ఏదైతే ఉందో ఈ యొక్క అంశాలు అనేవి ఒక ల్యాండ్కి సంబంధించిన అంశాలు అనేవి కేరళ గవర్నమెంట్ దుర్వినియోగం చేస్తుంది. అంటే ఏదైనా కానీ ఒక ప్రార్థనా ఆలయాలకు కావచ్చు, ప్రార్థనా సొసైటీలకు సంబంధించినటువంటి ఈ యొక్క స్థలాన్ని అనేది ప్రభుత్వం లాగేసుకుంటుందని చెప్పేసి ఆయన కోర్టులో కేసు ఫైల్ చేశాడు అనమాట. సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేశాడు. సో దాని ప్రకారం ఏంటంటే ఎవరికైనా కానీ మత స్వేచ్ఛ అనేది ఉంటుంది, దాని ప్రకారం వాళ్ళు సంబంధించినటువంటి ల్యాండ్ అనేది ఉంటుంది. సో ఈ యొక్క ఆర్టికల్స్ తర్వాత ఆస్తి హక్కు అనేది ఆర్టికల్ 31 అనేది ఆర్టికల్ అంటే పూర్తిగా ఏంటంటే ఇది ఆస్తి హక్కు అనేది ప్రాథమిక హక్కుల నుంచి తొలగించబడినటువంటి హక్కు అనమాట. సో దీని ప్రకారం ఏంటంటే ఆయన కేరళ అమెండ్మెంట్ అంటే చాలా అమెండ్మెంట్స్ అనేవి జరిగినమాట కేరళ ల్యాండ్ రిఫార్మ్ సంబంధించి. సో దానివల్ల ఏం ఉపయోగం లేదు. సో ఇతను ఏం చేశాడంటే మళ్ళీ దీన్ని ఈ కేసును సుప్రీంకోర్టులో వేశారు. సో దీంతో పాటు యొక్క ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్ ఏవైతే ఉన్నాయి పీరియడ్ ఇదే సమయంలో మనం ఏమైనా చూసుకుంటే గోలక్నాథ్ కేసు ఒకటి 1967లో, ఆర్సీ కూపర్ కేసు ఒకటి, తర్వాత మాధారావు సింధియా కేసు ఒకటి, ఇవన్నీ కూడా 1970 అంటే కేశవానంద భారతితో పాటు చాలా వరకు ప్రభావవంతమైనటువంటి కేసు అనమాట. గోలక్నాథ్ కేసులో ఏంటంటే పార్లమెంట్ అమెండ్మెంట్ పవర్ అనేది ఈ యొక్క ఏదైతే ఫండమెంటల్ రైట్స్ని టచ్ చేయకూడదని చెప్పేసి తీర్పు అనేది వచ్చిందనమాట. సో ఇందిరాగాంధీ అనేది ఈ యొక్క తీర్పును వ్యతిరేకంగా ఈ యొక్క ఆర్టికల్ అంటే ఈ యొక్క అమెండ్మెంట్స్ అని 24th, 25th అండ్ 29th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అనేది చేసిందనమాట. సో ఈ యొక్క అన్లిమిటెడ్ పవర్ అనేది పార్లమెంట్కి ఇచ్చే విధంగా కాన్స్టిట్యూషన్లో మార్పులు చేసే విధంగా వీళ్ళు మార్పులు తీసుకొచ్చారనమాట. సో ఈ యొక్క ఏవైతే ఈ యొక్క అమెండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా కేశవానంద భారతి కేసు అనేది ఛాలెంజ్ చేసిందనమాట. సో దీనికి జడ్జ్మెంట్ అనేది మనం ఏమైనా చూసుకుంటే ఈ జడ్జ్మెంట్ మొత్తం చూసుకుంటే 24th అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో పూర్తిగా దాన్ని నిలిపివేయడం జరిగిందనమాట. దాంతోపాటు ఈ యొక్క లే డౌన్ న్యూ డాక్టరీన్స్ ఏవైతే ఉన్నాయో బేసిక్ స్ట్రక్చర్ సంబంధించినటువంటి అంశం అనేది చెప్పబడింది. సో ఆర్టికల్ 368 ప్రకారం ఏంటి అంటే పార్లమెంట్కి సంబంధించినటువంటి ఏవైతే బేసిక్ స్ట్రక్చర్ అనేది దాంట్లో మార్పులు తీసుకురాకూడదని చెప్పేసి ఈ యొక్క ఆర్టికల్ అనేది అంటే క్షుణ్ణంగా చెప్తుందనమాట. సో వాట్ కాంట్రిబ్యూట్స్ ద బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏంటంటే సుప్రీమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఏదైనా కానీ కాన్స్టిట్యూషనే అన్నిటికన్నా సర్వోన్నతమైందనమాట. తర్వాత సావరన్, డెమోక్రటిక్, రిపబ్లిక్ నేచర్ ఆఫ్ ద ఇండియన్ పాలిటీ అంటే సార్వభౌమత్వము, ప్రజాస్వామ్యము, రిపబ్లిక్ అంటే యొక్క ఏదైతే ఉందో గణతంత్రాలకు సంబంధించినటువంటి నేచర్ అనేది యొక్క ఇండియన్ పాలిటిక్ ఉంది, అది దెబ్బతినకూడదు. నెక్స్ట్ సెక్యులర్, లౌకిక ఉండాలా, ఫెడరల్ అనేది ఉండాలా, యొక్క ఫెడరల్ క్యారెక్టర్స్ అనేవి ఉండాలన్నమాట ఈ కాన్స్టిట్యూషన్కి. తర్వాత ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషిడిక్షన్ అంటే యొక్క న్యాయానికి సంబంధించినటువంటి దాంట్లో కలగ చేసుకోవడం ఒకటి. రూల్ ఆఫ్ లాస్ ఏవైతే ఉన్నాయో మనకు కొన్ని రూల్ ఆఫ్ లాస్ ఉన్నాయి వాటిలో మార్పులు రాకూడదు. డాక్ట్రిన్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్ ఏవైతే ఉన్నాయో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికార విభజన కావచ్చు, లేకపోతే కొన్ని ఏవైతే ఉన్నాయో లెజిస్లేటివ్, తర్వాత ఈ యొక్క జ్యుడిషియరీ, తర్వాత ఈ యొక్క ఏవైతే ఉన్నాయో మనకు చెప్పినటువంటి ఈ యొక్క సర్వీసులకు సంబంధించినటువంటి అధికారాలు అనేవి ఎప్పుడు కూడా ఆ యొక్క పవర్స్ అనేవి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేశారు. సో దాంట్లో మార్పులు అనేవి తీసుకురాకూడదు. తర్వాత పార్లమెంటరీ సిస్టంలో కావచ్చు, తర్వాత ప్రిన్సిపల్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ సంబంధించి వెల్ఫేర్ ఆఫ్ స్టేట్స్ ఇవన్నీ కూడా మనకు బేసిక్ స్ట్రక్చర్ కిందకి వస్తాయి అనమాట. సిగ్నిఫికెంట్ ఆఫ్ దీని యొక్క జడ్జిమెంట్ సంబంధించిన ముఖ్య ఉద్దేశం మనం చూసుకుంటే ఈ యొక్క ఇండియన్ జ్యుడిషియల్ రివ్యూలో అమెండ్మెంట్స్ అనేది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ అనేది పార్లమెంట్కి సంబంధించినటువంటి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్కి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి ఇది చాలా ముఖ్యమైనటువంటి కేసు అనమాట. దీంట్లో మొత్తం 13 మంది జడ్జిలు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. దీంట్లో ఈ కేసులో 7 అనుకూలంగాను 7 వ్యతిరేకంగాను తీర్పు అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ యొక్క ఆనాటి ప్రభుత్వం అయినటువంటి ఈ యొక్క ఇందిరాగాంధీ ప్రభుత్వం అనేది సూపర్ సీడెడ్ 3 జడ్జెస్ అనే వాళ్ళని సూపర్ సీడెడ్గా పెట్టింది ఈ యొక్క కేసు సంబంధించి. సో ఒక న్యాచురల్ ఎమర్జెన్సీ అనేది అంటే ఈ యొక్క ఎప్పుడైతే ఈ యొక్క 24th సంబంధించి ఈ యొక్క 1973లో జరగంగానే నెక్స్ట్ మరుసటి రోజే న్యాచురల్ ఎమర్జెన్సీ అనేది వచ్చిందనమాట ఈ యొక్క దీనికి సంబంధించి. సో ఈ యొక్క జ్యుడిషియరీ ఏదైతే ఉందో ఏవైతే అంటే డెమోక్రసీని కావచ్చు, డిగ్నిటీ ఆఫ్ ఇండివిజువల్ని దెబ్బతీయడానికి సంబంధించినటువంటి ఎన్నో మార్పుల అమెండ్మెంట్స్ అనేది ఈ యొక్క తీర్పు అనేది ఆపేసిందనమాట. సో ఇక నెక్స్ట్ చూసుకుంటే ఫైనాన్సింగ్ ఎకనామిక్ రికవరీకి సంబంధించినటువంటి ఫైనాన్సింగ్ అనమాట. ఈ కోవిడ్-19 కారణంగా చాలా దేశాలు అనేవి ఆర్థికంగా చాలా వరకు దెబ్బతింటున్నాయి అనమాట. సో ఈ యొక్క అంశాలు దీని యొక్క ఆర్టికల్ ప్రకారం ఏంటంటే ఈ యొక్క అంశాలని చాలా అంటే ఏవైతే ఈ యొక్క సమస్యలు ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని అడ్రస్ చేయడం దాన్ని ముఖ్యంగా ఉన్నటువంటి ఏదైతే స్పేస్ అండ్ డెబిట్ వెల్నరబిలిటీ అనేది ఒకటి ఫిజికల్ సంబంధించినటువంటి, తర్వాత యొక్క ఎన్ష్యూరింగ్ సస్టైనబుల్ రికవరీ అనేది రెండో అంశం అనమాట. ఇది ఒకటో అంశం, ఇది రెండో అంశం. తర్వాత యొక్క ఏవైతే ఉందో ప్యారిస్ అగ్రిమెంట్ సంబంధించిన 2030 అజెండా అనేది 3 అంశాల ప్రకారం ఈ యొక్క మార్పులు అనేవి తీసుకురావాలి, ఈక్వల్గా అందరూ అభివృద్ధి చెందే విధంగా చూడాలని చెప్తున్నారు. దీంట్లో ముఖ్యంగా అంటే యునైటెడ్ నేషన్స్ సంబంధించినటువంటి మొత్తం 6 ముఖ్యమైనటువంటి యొక్క ఆర్గనైజేషన్స్ ఉన్నాయని. ఇవి చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మనం జనరల్ అసెంబ్లీ ఒకటి, తర్వాత ది సెక్యూరిటీ కౌన్సిల్ ఒకటి, ది ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ఒకటి, తర్వాత ది ట్రస్టీషిప్ కౌన్సిల్ ఒకటి, ద ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఒకటి, ద సెక్రటేరియట్. ఇవన్నీ కూడా 6 మెయిన్ ఆర్గనైజేషన్స్ అనమాట.
సో దీన్ని మనం ముఖ్యంగా ఇప్పుడు ఈ యొక్క ఆర్గనైజేషన్ గురించి తెలుసుకుందాం. ఇది ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ అనే దాని గురించి. ఇది వన్ ఆఫ్ ద 6 మెయిన్ అనమాట. ఇది 1945లో యుఎన్ ఎస్టాబ్లిష్ చేసిందనమాట. సో దీని యొక్క ఎయిమ్ ఏంటి అంటే ఏవైతే యొక్క 3 డైమెన్షన్స్ ఏమైనటువంటి ఎకనామిక్ సోషల్ అండ్ ఎన్వైరన్మెంటల్ ప్రకారం ఈ యొక్క డైమెన్షన్ అనేది చూస్తూ ఉంటుంది అనమాట. సో ఒక రీజనల్ కమిషన్స్ అనేవి దీని ప్రకారం రీజనల్ కమిషన్స్ అనేవి ఉన్నాయి. ఎకనామిక్ కమిషన్ ఫర్ ఆఫ్రికా, ఎకనామిక్ కమిషన్ ఫర్ యూరోప్, ఎకనామిక్ కమిషన్ ఫర్ లాటిన్ అమెరికా అండ్ కరేబియన్స్, ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఆసియా అండ్ ద పెసిఫిక్, తర్వాత ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ద వెస్ట్ ఏషియా అనేవి ఈ యొక్క 5 కమిషన్స్ అనేవి ఉన్నాయన్నమాట దీనికి సంబంధించి. సో ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఆసియా అండ్ పసిఫిక్ అనేది ఇప్పుడు మన ఆసియాకి సంబంధించినది ఇది. సో దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడంటే బ్యాంకాక్లో ఉంది. సో మెంబర్షిప్ యాక్చువల్గా ఇది ఫస్ట్ షాంఘై బీజింగ్లో ఉన్నప్పటికీ బ్యాంకాక్ మార్చబడింది అనమాట. దీంట్లో మొత్తం 53 మంది మెంబర్స్ ఉన్నారు. 9 అసోసియేట్ మెంబర్స్ అనేవాళ్ళు ఉన్నారు. ఇండియా అనేది 28 మార్చ్ 1947లో దీంట్లో జాయిన్ అయిందనమాట. సో ఈ యొక్క నాన్ రీజనల్ మెంబర్స్ అనమాట. ఇది మనం అంటే నాన్ రీజనల్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ప్రదేశం కానీ అంటే మన ఆసియా పసిఫిక్ ఏరియాలో కానీ మెంబర్స్ ఎవరైతే అంటే ఫ్రాన్స్, నెదర్లాండ్స్, యూకే, యూఎస్ఏ ఉన్న వాళ్ళు ఉన్నారనమాట. సో ఆబ్జెక్టివ్ ఏంటంటే ఈ యొక్క ఆసియా పసిఫిక్ రీజియన్లో ఈ యొక్క ఎకనామిక్ స్టెబిలిటీ అనేది తీసుకురావాలా. దాంతోపాటు ఈ యొక్క 2030 సంబంధించినటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అభివృద్ధి పదంలోకి తీసుకురావాలా. దీంతోపాటు ఈ యొక్క ఈఎస్సిఏపి అనేది మెంబర్ స్టేట్కి సంబంధించినటువంటి బిల్డింగ్ న్యాచురల్ కెపాసిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి సస్టైనబుల్ అంటే ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ పాలసీస్ ఒకటి. తర్వాత ఈ యొక్క ఏవైతే ప్రిపేరింగ్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ బెనిఫిట్ ఆఫ్ మల్టీలాటరల్ రీజియన్స్ అనమాట. ట్రేడ్కి సంబంధించి, ట్రాన్స్పోర్ట్ సంబంధించి, ఎనర్జీకి సంబంధించి, ఎన్వైర్న్మెంట్ పార్ట్నర్షిప్ సంబంధించి వీటన్నిటిలో. దాంతోపాటు ఈ యొక్క ఎఫెక్టివ్ పార్ట్నర్షిప్ ఏవైతే ఉందో సివిల్ సొసైటీకి సంబంధించిన అంశాలు అనేవి ప్రైవేట్ సెక్టర్కి సంబంధించి. తర్వాత దాంతోపాటు ఇంకా అచీవింగ్ ద ఇంటర్నేషనల్ అగ్రి డెవలప్మెంట్ గోల్స్ అనేవి టార్గెట్స్ అనేవి అక్కడ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కూడా దాని కిందకే వస్తుందన్నమాట. అలాంటివన్నీ కూడా దీని ప్రకారం తీసుకురావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఎన్సీడీఆర్సీ ఆర్డర్ సమ్ రియాలిటీ ఫిర్మ్ టు రీఫండ్ బయ్యర్స్ మనీ. ఈ యొక్క ఎన్సీడీఆర్సీ అనేది నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్ రిడ్రెసల్ కమిషన్ అనేది ఆల్రెడీ మనం దీని గురించి బాగా తెలుసుకున్నామండి. సో దీనికి సంబంధించి వీళ్ళ ఒక ఆర్డర్ అనేది రీఫండ్ అనేది బయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనీ రీఫండ్ చేయడం అనేది జరిగింది. సో దీనికి సంబంధించి ఏదైతే ఉందో జూలై 27న మన యొక్క ఆర్టికల్ అనేది చెప్పాము. ఒకసారి మీరు చూడండి ఈ యొక్క ఆర్టికల్ ఇన్ డీటెయిల్గా తెలియాలంటే. సో ఇక నెక్స్ట్ అనేది మనం చూసుకుంటే ఐసీహెచ్ఆర్ అనేది మనం ఆల్రెడీ ఇండియన్ కౌన్సిల్ ఫర్ హిస్టారికల్ రీసెర్చ్ అనే దాని గురించి మనం నిన్నే చెప్పుకున్నాం. దీనికి సంబంధించి యొక్క మాపిల్లా రైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫ్రీడమ్ ఫైటర్స్గా గుర్తించొద్దు. వాళ్ళు పూర్తిగా దేనికోసం అంటే అక్కడ మలబార్ రీజియన్లో జరిగినటువంటి హిందువులకు వ్యతిరేకంగా ముస్లిం జరిగినటువంటి దాడే కానీ దాంట్లో ఎటువంటి ఫ్రీడమ్ ఫైటర్ లేదని చెప్పేసి ఈ యొక్క ఆర్టికల్ యొక్క ఉద్దేశం అనమాట. సో ఈ యొక్క మాపిల్లా సంబంధించినటువంటి రైట్స్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా స్వాతంత్ర్యం కోసం జరిగినటువంటి రైట్స్ కాదు. ఆ రైట్స్లో పాల్గొన్న వాళ్ళు ఎవరూ కూడా ఈ యొక్క హిస్టరీకి సంబంధించిన దాంట్లో వాళ్ళని మనం ఆల్రెడీ నేను చెప్పుకున్నాం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ యొక్క ఏది మార్టిర్స్గా మనం గుర్తిస్తామని చెప్పేసి ఆ మార్టిర్స్ లిస్ట్లో వాళ్ళ పేర్లనే ఉండమని చెప్పారనమాట. సో ఈ యొక్క దీనికి సంబంధించిన ఆర్టికల్ నిన్నే మనం చూసాం, ఒకసారి చెక్ చేయండి. సో ఇంతటితో ఈ యొక్క ఈరోజు హిందూ న్యూస్ అనాలిసిస్ కంప్లీట్ అయిందండి. ఇక ప్రాక్టీస్ క్వశ్చన్లోకి వస్తే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ అ ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ 2020. ఇట్ ఎయిమ్ టు రెగ్యులేట్ అ ఫ్లో ఆఫ్ ఫండ్స్ ఫ్రమ్ ఇండియా టు ఫారెన్ నేషన్స్. ఇండియా నుంచి ఫారెన్ నేషన్స్ కాదండి, ఫారెన్ నేషన్ టు ఇండియా, ఇది రాంగ్ స్టేట్మెంట్. పొలిటికల్ పార్టీస్ ఆఫ్ ఇండియా ఆర్ ప్రొహిబిటెడ్ ఫ్రమ్ రిసీవింగ్ ఫారెన్ కాంట్రిబ్యూషన్ అండర్ ద యాక్ట్. ఇది కరెక్టే. పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో వేరే దేశం నుంచి రాకూడదు, ఇది కరెక్ట్ స్టేట్మెంట్. విచ్ ఈజ్ అప్పుడు కరెక్ట్ అన్నాడు కాబట్టి ఓన్లీ 2 ఈజ్ ద రైట్ ఆప్షన్. సో నెక్స్ట్ ఎవరైతే యొక్క మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా పొలిటికల్ ఏది ఎలక్షన్ క్యాండిడేట్స్ కావచ్చు లేకపోతే ఈ యొక్క ఏవైతే పార్టీస్ అనేవి పొలిటికల్ పార్టీస్ ఆర్ అఫీషియల్ బ్యారియర్స్ అనమాట. నెక్స్ట్ మనం క్వశ్చన్ చూసుకుంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రిఫరెన్స్ టు ఎకలాజికల్లీ సెన్సిటివ్ జోన్స్ అనేది ఈఎస్జెడ్ అనేది మనం చూసుకుంటే ఇవి 10 కిలోమీటర్స్ పరిధిలోనే ఉంటాయి అనమాట. ఏ నేషనల్ పార్క్స్ కావచ్చు, ఇది కరెక్ట్ స్టేట్మెంటే. నెక్స్ట్ యాక్టివిటీస్ లైక్ ఫీలింగ్ ఆఫ్ ట్రీస్, డ్రాస్టిక్ చేంజ్ ఇన్ అగ్రికల్చర్ సిస్టమ్ అండ్ సెట్టింగ్ అప్ ఆఫ్ హోటల్ రిసార్ట్స్ ఆర్ ప్రొహిబిటెడ్. ఈ ప్రొహిబిటెడ్ కాదండి, కొంచెం పర్మిషబుల్ అనమాట. ఇది రాంగ్ స్టేట్మెంట్. సో వాడు ఏమడిగాడు, కరెక్ట్ స్టేట్మెంట్ అడిగాడు. ఓన్లీ 1 ఈజ్ ద రైట్ ఆప్షన్. సో ఇక నెక్స్ట్ స్టేట్మెంట్ అనేది నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెఫరెన్స్ టు ద గిజిల్ గెయింట్ స్క్వేరల్. గిజిల్ గెయింట్ స్క్వేరల్ సంబంధించినటువంటి ఇక ఫాలోయింగ్ స్టేట్మెంట్ అనమాట. ఇట్ ఈస్ లిస్టెడ్ ఏ నియర్ థ్రెటెండ్ బై ఐయుసిఎన్ ప్రకారం రెడ్ లిస్ట్లో ఉందన్నమాట ఇది. సో ఒక థ్రెటెండ్ స్పీసెస్, ఇది కరెక్ట్. ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ ద వెస్టర్న్ ఘాట్స్ ఆఫ్ ఇండియాలో దొరుకుతుంది. బోత్ 1 and 2 ఈజ్ ద రైట్ ఆప్షన్ దీనికి సంబంధించి. సో ఇక నెక్స్ట్ దీని గురించి సంబంధించినటువంటి ఒక అంశం చూద్దామండి. సో ఇది ఏంటంటే మనకు ఈ యొక్క నియర్ థ్రెటెండ్ స్పీస్ అనమాట. ఇది అంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం షెడ్యూల్ 1 కింద ఇది ఉందన్నమాట. సిటీస్ అనేది మనకు ఈ సైట్స్ అనేది ప్రకారం దీని ప్రకారం చూసుకుంటే అపెండిక్స్ 2లో ఉంది.
సో ఈ యొక్క పూర్తిగా స్క్వెజల్ అనేది మన భారతదేశంలోనూ శ్రీలంకలోనూ ఉంటుంది అనమాట. ముఖ్యంగా వెస్టర్న్ ఘాట్స్ అంటే కేరళ, కర్ణాటక, తమిళనాడు రీజియన్లో ఉంటుంది. ఈ యొక్క వైల్డ్ లైఫ్ శాంక్చురీ కావచ్చు, ఇది ఈ యొక్క గెజల్డ్ స్క్వెరల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ కావచ్చు, సిరుమలై కావచ్చు, తేనీస్ ఫారెస్ట్ కావచ్చు, వీటన్నిటిలో కూడా ఇది ఉందన్నమాట. కేరళలో అయితే చిన్నర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఉంది, అన్నామలై టైగర్ రిజర్వ్లో ఉంది. కర్ణాటకలో అయితే కనుక కావేరీ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఉంది. ఈస్టర్న్ ఘాట్స్లో అయితే తిరువనమలై ఫారెస్ట్ డివిజన్ తమిళనాడులో కూడా తమిళనాడుకు సంబంధించినటువంటి ఈస్టర్న్ ఘాట్స్లో ఉందన్నమాట. సో ఇక నెక్స్ట్ మనం క్వశ్చన్ చూసుకుంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద యుఎన్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫార్ ఆసియా అండ్ ద పసిఫిక్, ESCAP అనే దాని ప్రకారం చూస్తే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజనల్ కమిషనర్స్ ఎస్టాబ్లిష్ అండర్ ద యూనియన్ సెక్యూరిటీ కౌన్సిల్ టు ప్రమోట్ ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఇన్ ఆసియా పసిఫిక్ రీజియన్. ఎస్ కరెక్టే ఇది. సో యూఎన్కి సంబంధించినటువంటి యొక్క ఇది కాలేదండి, సెక్యూరిటీ కౌన్సిల్ కాదు ఇది సెక్యూరిటీ కౌన్సిల్ సంబంధించింది కాదు, సెక్యూరిటీ కాదు. తర్వాత ద మెంబర్షిప్ ఆఫ్ ESCAP ప్రకారం చూసుకుంటే లిమిటెడ్ టు ద కంట్రీస్ ఆఫ్ ఏషియా అండ్ పసిఫిక్. ఈ మెంబర్షిప్ అనేది లిమిటెడ్ టు ద కంట్రీస్ ఆఫ్ ఏషియా పసిఫిక్కే లిమిటెడ్ కాదు, యాక్చువల్గా ఈ యొక్క అవుట్ సైడ్ కంట్రీస్ కూడా కొన్ని ఉన్నాయి. సో ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. వాడు ఏమడిగాడు, ఈ యొక్క ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడిగాడు. బోత్ 1 and 2 ఈజ్ ద రైట్ ఆప్షన్స్. ఇదండి ఈరోజు టోటల్ హిందూ న్యూస్ అనాలిసిస్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.